శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే 2025 నుంచి 31 మే 2025 అంటే ఈ మే నెల మొత్తం కూడా ఎలా ఉండబోతున్నాయి ప్లానెటరీ పొజిషన్స్ 12 రాసుల వాళ్ళకి తెలుసుకుందామండి. అత్యంత అద్భుతమైన మాసం వైశాఖ మాసం మే నెలలో వచ్చింది. అంతేకాకుండా 3 గ్రహాలు కూడా ఈ నెలలో మారబోతున్నాయి, చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు మా ఆస్ట్రాలజీ తరఫున మీరు ఏమైనా జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. నేనే స్వయంగా చూస్తాను జాతకాలు. అలాగే అంతేకాకుండా మ్యాచింగ్స్ అంటే వధూవరుల యొక్క జాతకాలు, అంతేకాకుండా వడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు చాలా ఉంటాయి కదండి, మంచి మంచి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా నేనే పెడుతుంటాను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఇది మీ వాడ్రే ఆదినారాయణరావు. మీకు కావాలంటే 7075389589 ఫోన్ చేయొచ్చు, నేనే లిఫ్ట్ చేస్తా. ఒకవేళ ఈ షూటింగ్స్లోనూ వీటిలో బిజీలో ఉంటే మీరు ఏమనుకోవద్దు, మీరు నాకు వాట్సాప్ పెట్టండి. 7075389589 నా సెల్ నెంబర్ అనమాట. అంతేకాకుండా అండి, మీకు నా వీడియోలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మే నెలలో మేషరాశి గురించి తెలుసుకుందామండి. మే నెలలోనే 3 గ్రహాలు మారుతాయని చెప్పాను కదా ఇందాక. అది గురుడు అండి. గురుడు 15వ తారీఖు మే నుంచి మారుతున్నాడు ఆయన. అదే రోజు సరస్వతీదేవి యొక్క పుష్కరాలు ఉన్నాయండి. మహా అద్భుతం. 12 రోజులు ఉంటుంది ఆ పుష్కర స్నానాలు. 12 రోజులు విధి విధానాల గురించి ఒకసారి వీడియో తీద్దామండి. ఏ రోజు ఏ దానం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక చక్కగా మనం తీస్తాను, షార్ట్లీ మీకు అరేంజ్ చేద్దాం. అంతేకాకుండా 19వ తారీఖున కూడా రాహుకేతులు కూడా మారుతున్నారండి. ఈ రాహు కూడా కుంభరాశిలోకి రావడము, సింహరాశిలో కేతువు ఉండడము. అంటే జనరల్గా కేతువు సింహరాశిలో మంచి చేస్తాడు, రాహువు మీకు కుంభరాశిలో కూడా శనితత్వ రాశిలో కూడా ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండం మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా మంచి రాశుల్లో ఉన్నారు. సరే, ఇప్పుడు మనం గ్రహాలన్నీ కూడా అండి కాలసర్ప దోషంలో ఉండిపోయాయి. జనరల్గా ఒక రాహు మాత్రము బయటకు వచ్చాడు. రాహు కూడా బయట రాలేదంటే రాహు కేతువుల మధ్యలో సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయే ప్లానెట్స్ అన్నీ ఈ నెల మొత్తం కూడా అలాగే ఉంటాయి. అంటే ఏంటంటే ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి ఉంటుంది. ముందర మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలోనే రవి బుధులు ఉండడం గొప్ప అదృష్టం అండి. ముఖ్యంగా మేషరాశి, కర్కాటక రాశి, కొన్ని రాశులు ఉన్నాయి కదా మీకు తెలిసింది కదా, వృశ్చిక రాశి చెప్తుంటా కదా నేను. డాక్టర్స్కి ఆ రాశులు చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చారు రాశులు అని. అవి పైగా రాహు దశమంలో ఉన్నా కూడా డాక్టర్స్కి బాగుంటుంది. అంటే రవి బుధులు దశమ స్థానంలోనే మీ రాశిలో ఉండడం వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ పాయింట్ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుందండి. వాళ్ళ ప్రాక్టీస్ కానీ వాళ్ళ జాబ్లో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు, ధన సంపాదన ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అది కూడా 7వ తారీఖు నుంచి, అంటే మే 7వ తారీఖు నుంచి బుధుడు వస్తున్నాడు. బుధుడు రవితో కలుస్తాడు. అది గొప్ప అదృష్టం అండి. అది కూడా 14వ తారీఖు వరకు మాత్రమే రవితో కలిసినటువంటి బుధుడు ఉంటాడనమాట. సో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిలో కూడా వాళ్ళకి మంచి విద్య వస్తుంది. చాలా తెలివిగా ఉంటారు, స్పోర్టివ్గా ఉంటారు, స్పీడ్గా ఉంటారు. ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారని మీరు. చాలా గొప్ప తెలివైన వారు, స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మన రవే అంటే మీ రవే 5th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలోకి వచ్చేస్తున్నాడు 15వ తారీఖు నుంచి. 15వ తారీఖు నుంచి మీ గురుడు కూడా వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి మారిపోతున్నాడు. అంటే ద్వితీయ భావంలో రవి ఉండడం వల్ల ఫ్యామిలీ విషయంలో చాలా స్పోర్టివ్గా బాగుంటుందండి. ఎప్పుడు స్పీడ్గా ఉంటారు, గుర్తింపు, గౌరవం దక్కుతుంది, మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, మీకు ముఖవర్చస్సు పెరుగుతుందండి. ముఖ్యంగా రవి బాగున్నాడంటే సంగీత సాధన చేసే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. చాలా స్పీడ్గా తెలివితేటలు, స్పీడ్గా నడవడము, స్పీడ్గా ప్రతి విషయంలో బాగుంటారు.
అంతేకాకుండా 15వ తారీఖు 15th మే గురుడు మిథున రాశిలోకి మారిపోతున్నాడండి. అంటే మీకు మీరు 9th హౌస్ లార్డ్ అవుతాడు కదా, మీకు 3వ భావంలో మారిపోతున్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి మీరు ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుండే. పైగా మీరు రాసే మీ ప్రయాణం చేశారు రాశి కాబట్టి మీరు అంటే జనరల్గా మేషరాశి మూవీస్ అయిన ఉంటాం కదా, అది 3వ భావంలో గురుడు ఉండడం వల్ల తమ్ముళ్ళకి తోబుట్టువులకి చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు ఈ మధ్య అంటే ఈ 15వ తారీఖు తర్వాత నుంచి క్రమంగా మీ ఆలోచనలు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటుంటారు, న్యూస్ గ్యాదరింగ్ చేస్తూ ఉంటారు. మన చుట్టుపక్కల ఏమవుతుందో ఏంటో అనేది మీకు బాగా తెలుస్తుంది. అంతేకాకుండా కుజుడు మీ రాశ్యాధిపతి కుజుడు 4th భావంలో ఉన్నాడు. అంటే 4th భావంలో ఉన్నటువంటి కుజుడు అంత రాజయోగాన్ని ఇవ్వడండి, చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా చదువు విషయంలో బాగా ఇబ్బంది కలిగిస్తాడండి. వాహనాలు కానీ గృహాలు కానీ ఇవి కొనుక్కునే విషయంలో చాలా కొద్దిగా కష్టపడవలసి వస్తుంది. భూముల వల్ల ఇబ్బంది కలుగుతాయి. అంటే ఒక భూముల వల్ల ఇబ్బంది అంటే ఒక విధంగా సక్సెస్ కాలేకపోవచ్చు అనమాట. తగాదాలు మనస్పర్ధలు ఏవి ఉంటాయి భూముల విషయంలో. అంతేకాకుండా మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి కూడా జాగ్రత్తగా చూసుకోండి. కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుంది. రైతులు కూడా అంత అద్భుతమైన మంత్ మాత్రం కాదు. అంతేకాకుండా పంచమ స్థానంలోకి కేతు వస్తాడండి. 19వ తారీఖు మారుతున్నాడు కదా కేతు. షష్టమ స్థానం నుంచి సింహరాశిలో కేతు మంచివాడు, చాలా మంచి చేస్తాడు. ముఖ్యంగా మేషరాశి వాడికి బాగా చేస్తాడు. ఏం చేస్తాడు? పుత్రికా సంతాన జననము కలగడానికి మీ ఇంట్లో అవకాశాలు ఎక్కువ ఇస్తాడు. 1 సంవత్సరాల పాటు మీ ఇంట్లో ఫస్ట్ ఇష్యూ పుత్రికా జననం ఉంటుంది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మా అబ్బాయి పడతాడు, అదే డౌట్ లేదు. ఫస్ట్ కేతు మంచి చేస్తాడండి. అంతేకాకుండా కాలసర్పదోషంలోనే ఇక్కడ ఉన్నారు. అంటే పంచమ స్థానంలో మీకు కాలసర్పదోషం ఉంది. అంటే ఏంటంటే మీ సంతానం విషయంలో కానీ, అంటే మీ సినిమా రంగం టెలివిజన్ రంగంలో కానీ ఆ ఆపర్చునిటీస్ రావడానికి కొద్దిగా కష్టపడుతుంటారు. అంతేకాకుండా అండి మీ స్టాక్ మార్కెట్లో కూడా అంత అద్భుతంగా ఏమీ రాడించేసి లాభాలు గడించేస్తారని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేనే లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 15వ తారీఖు వరకు కూడా కేతు 6వ భావంలో ఉండడం వల్ల 15వ తారీఖున 14వ తారీఖు వరకు అనుకుందాం. 6వ భావంలో ఉండడం వల్ల అక్కడక్కడ కాలసర్పదోషంలోనే ఉంటారు. ప్లానెటరీ పొజిషన్ కూడా 6వ భావంలో ఉండడం వల్ల మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, వాటిలో మీకు విజయం సాధిస్తుంటారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా మీ ఇంట్లో శుభకార్యాలు ధర్మకార్యాలు చాలా విశేషంగా చేస్తారండి. 15వ తారీఖు నుంచి 7వ స్థానానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా పెట్టాడు. గురుదృష్టి ఉంది అంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము, అనురాగము, ఆప్యాయతలు మరింత వృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే కొత్త కొత్త వెంచర్స్ కానీ కొత్త కొత్త వ్యాపారాలు కానీ మీరు స్టార్ట్ చేస్తారు, లాభాలు పొందుతారు కూడా. మీరు కొత్త కొత్త భాగస్వాములు చేర్చుకుంటారండి. చక్కగా వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి 15వ తారీఖు వరకు కూడా గురుడు కూడా అష్టమ స్థానానికి మీ దృష్టి పెట్టడం వల్ల తలవంతలంబగా వచ్చే ధనయోగాన్ని బాగా ఇస్తాడు. కొంతమందికి కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కానీ లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉందండి. ఏదేమైనా భాగ్యస్థానానికి భాగ్యాధిపతి చూసుకుంటాడు. 9th హౌస్ లార్డ్ యాస్పెక్టెడ్ టు 9th హౌస్ వలన భాగ్యం వృద్ధి అవుతుంటుంది. లక్ష్మీ స్థానం పెరుగుతూ ఉంటుందండి, అందులో డౌట్ లేదండి. ఖచ్చితంగా మీకు విదేశ పర్యటన జరగడానికి అవకాశం ఉంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారండి. ఇక్కడి నుంచి 1 సంవత్సరం పాటు జర్నీస్ చేస్తారు. మీ తమ్ముళ్ళు కలవడానికో, అదే ఉన్నతమైన విద్య రీచో, మీ వ్యాపారాల రీచో, అదే మీకు ఉన్నటువంటి పదవులు రీత్యా విదేశాలు వెళ్ళడము, ఇలా మీకు చాలా బాగా జరుగుతుందండి. ముఖ్యంగా మీ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా బంగారము వెండి వ్యాపారస్తులకి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ వ్యాపారస్తులకి, బట్టల వ్యాపారస్తులకి, అలా చూసుకుంటూ వెళ్తే అన్ని వ్యాపారాలు కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా మీ పుణ్యక్షేత్ర దర్శనాలు ఇక్కడి నుంచి మీరు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురువుగారిని పీఠాధిపతులను కలుస్తారు కూడా. బహుశా నైమిసారణ్య యాత్రలు కూడా మీకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడండి మీకు. 10th హౌస్ లార్డ్ కూడా 10th హౌస్కి కూడా మీకు కుజదృష్టి ఉండడం వల్ల మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైన కాలము. వాళ్ళ వృత్తుల్లో కూడా బాగా ధన సంపాదన ఉండి తీరుతుందనడంలో సందేహం ఉందండి. అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏ రంగంలో ఉన్నా సరే, అంటే ఉద్యోగాల్లో ఆ ఉద్యోగాల్లో మార్పులు వచ్చి మీకు ఉద్యోగ భద్రత ఉండే ప్రమోషన్స్ వస్తాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా అండి, మీకు 1 సంవత్సరాల పాటు అద్భుతమైన ఏంటంటే లాభస్థానంలో ఉన్న రాహు, ఆయన అక్కడ చాలండి మీకు. పంచమంలో కేతు, లాభంలో రాహు, ఆ లాభంలో ఉన్న రాహు గురుదృష్టి
చెలరేగిపోతారు. అంటే ఏంటంటే మీరు చేస్తున్నటువంటి ఏ బిజినెస్ అయినా సరే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి, అది ఖచ్చితం. ఇందులో ఏమాత్రము తేడా లేదంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే రాహు కూడా 19వ తారీఖు నుంచి వస్తున్నాడు కాబట్టి మీకు 19వ తారీఖు నుంచి మీకు విశేషమైన సంపదలు పెరగడానికి అవకాశం ఉంది. భూములు, వాహనాలు, గృహాలు, సౌఖ్యాలు ఇస్తూ ఉంటాడు. కష్టపడి పనిచేస్తుంటారు. అదొక మీకు బాగా చాలా ఫేవరబుల్గా ఉంటుందండి. అది అద్భుతంగా ఉంటుంది. రాహు యొక్క ప్రభావం అంతా కాదు, మీరే తెలుసుకుంటారు. కాదంటే బుధ శుక్రులు 12వ భావంలో ఉండడం వల్ల విదేశీ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. 12th హౌస్లో ఉన్నాడు శుక్రుడు, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 3rd హౌస్లో కూడా ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే పైగా శని కూడా ఉన్నాడు. శని రాహువులు 12వ భావంలో మీకు యాక్చువల్గా ఆల్మోస్ట్ 18వ తారీఖు వరకు ఉంటారు. రాహుతో కలిసి శనిని అంత మంచిది కాదు కదా, ఏళ్ళ ప్రభావం. ప్లస్ శని రాహు ఏ భావన అంటే శారీరక పీడ, ఇంట్లో గృహాల సౌఖ్యం లేకపోవడము, పశు నష్టము, రైతులకు నష్టాలు, ఇది అనేక రకాలుగా నష్టాలు ఇస్తారు. ప్లస్ శని కూడా ఉన్నాడు, నీటి గండాన్ని కూడా ఇస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బుధ శుక్రుల కాంబినేషన్ కాబట్టి మీకు విదేశ పర్యటన చేయడము, ప్రయాణాలు చేయడము, అన్ని రకాలుగా మీకు కలిసి రావడము, సన్మానాలు జరగడము, మంచి వాటికి మాత్రం డబ్బులు ఖర్చు పెట్టడము జరుగుతుంది. సో ఈ విధంగా మీ మేషరాశి వాళ్ళకి బాగుందండి. ఈ నెలలోనే 22వ తారీఖుని హనుమత్ జయంతి వస్తుందండి. అది కూడా మనం చేసుకుందాం, ఎపిసోడ్ చేద్దాము. హనుమత్ జయంతి పూట ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల విశేషమైన సంపదలు కలుగుతాయి. ఒక ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, ఆంజనేయ స్వామిని ఒక్కరిని పూజించడం వల్ల సర్వదేవతల్ని పూజించిన ఫలితం కలుగుతుందండి. అంతేకాకుండా ఈ నెలలోనే మీకు ఇందాక చెప్పినట్టుగా సరస్వతి పుష్కరాలు ఉన్నాయి. అది కూడా చక్కగా స్నానాలు చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. 8వ తారీఖున కూడా శ్రీహరిని కొలవాలి కాబట్టి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది. మనం స్వామివారిని పూజిద్దాం. కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా, పైగా కాలసర్పదోషంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వీలుంటే శ్రీకాళహస్తి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మందపల్లిలో మీకు వీలుంటే మందపల్లి వెళ్ళడము, మందపల్లి కాదండి, సుబ్రహ్మణ్య స్వామి మందపల్లి శనీశ్వరుని కొలుద్దాము. అలాగే మీకు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడానికి ఆయనకు నాగప్రతిష్ఠలు ఎక్కడైనా చేయించుకోవచ్చండి. మోపిదేవి మందపల్లి అన్నాను, మోపిదేవిలో చేయించుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి.